హలో గైస్, వెల్కమ్ టు మన బడి ముచ్చట్లు. ఇవాళ టాపిక్ వచ్చేసి టీఎస్ ఎంసెట్ 2024 థర్డ్ ఫేజ్ ఆగస్ట్ 8th రోజు అయితే స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 8th రోజు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అంటే కౌన్సిలింగ్ కొరకు. అసలు కౌన్సిలింగ్కి ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫీ పే చేయాలా వద్దా అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్కి మనం రిజిస్టర్ చేసుకున్నాం. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ థర్డ్ ఫేజ్ కూడా కౌన్సిలింగ్ వెళ్ళాలా మళ్ళీ అని అంటే కొంతమంది వెళ్ళాలి, కొంతమంది వెళ్ళొద్దు. ఆ కొంతమంది ఎవరు వెళ్ళాలి ఫస్ట్ అంటే కౌన్సిలింగ్కి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎవరు వెళ్ళాలంటే ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు కానీ సీట్ రాలేదు, మీకు రాని వాళ్ళు సో మళ్ళీ కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు సీట్ వచ్చింది కానీ మీరు ట్యూషన్ ఫీ కట్టలేదు, ఇట్లాంటి కాలేజ్ని తీసుకోలేదు అంటే మీరు కాలేజ్ వచ్చింది మీకు కానీ కాకపోతే మీరు కాలేజ్ని అలౌట్ చేసుకోలేదు. సో అట్లాంటి వాళ్ళు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్కి వెళ్ళొచ్చు. మళ్ళీ కౌన్సిలింగ్కి వెళ్ళడం అట్లాంటిది ఏం అవసరం లేదు. సో ఇంకొకటి ఫస్ట్ ఫేజ్లో అసలు రిజిస్ట్రేషనే చేసుకోలేదు, మీరు ఫస్ట్ ఫేజ్కి రిజిస్ట్రేషనే చేసుకోవాలి. సో అట్లాంటి వాళ్ళు థర్డ్ ఫేజ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పేమెంట్ కట్టి కౌన్సిలింగ్కి వెళ్ళాలి. కౌన్సిలింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సో నెక్స్ట్ ఇంకా సీట్ వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది కానీ కాలేజ్ అంతకన్నా ఇంకా మంచి కాలేజ్ కావాలనుకుంటున్నారు, అట్లాంటి వాళ్ళైతే డైరెక్ట్గా మళ్ళీ థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడమే. కౌన్సిలింగ్ వద్దు, ఏదొద్దు, డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు థర్డ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? థర్డ్ ఫేజ్ ఆగస్ట్ 8th రోజు అయితే స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 8th రోజు కౌన్సిలింగ్ అయితే వెళ్ళాలి. ఒకవేళ కౌన్సిలింగ్ వద్దు, మీరు డైరెక్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉన్నారు అని అంటే డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ 9th రోజు 10th రోజు అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. తర్వాత 10th రోజు అయితే వెబ్ ఆప్షన్స్ని ఫ్రీజ్ చేసేస్తారు. తర్వాత 11th రోజున అయితే పెట్టుకోనికి ఉండదు. సో సీట్ అలాట్మెంట్ ఎప్పుడంటే 13th August 2024 రోజున అయితే మీకైతే సీట్ అలాట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడికి ఎండ్ అయిపోతుంది, ఇంకా కౌన్సిలింగ్ అవన్నీ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇక నెక్స్ట్ ఫేజ్ ఉండదు, మనకు వచ్చిన కాలేజే ఫైనల్. ఇంకా ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో మంచి కాలేజ్ వచ్చింది, అంతకన్నా ఇప్పుడు లో కాలేజ్ వచ్చింది అనుకో, మళ్ళీ మీరు దానికి వెళ్ళనీకి ఉండదు. సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మంచిగా ఫస్టే థింక్ చేసి థర్డ్ ఫేజ్లో కాలేజ్ అయితే పెట్టుకోండి. మీకు సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కంటే ఎక్కువ అంటే హై లెవెల్ ఉన్న కాలేజ్ని పెట్టుకోనికి మాత్రమే ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ద ఆన్లైన్, నాట్ ఆఫ్లైన్, త్రూ ద వెబ్సైట్ అన్నట్టు. ఎప్పుడంటే 13th August నుంచి 15th August వరకు. 13th August నుంచి 15th August వరకు అయితే ఫీ కట్టి సీట్ అయితే అలాట్ చేసుకోవాలి. అంటే సీట్ మాకే ఉండనియండి అని చెప్పనీకి ఇది ఒక రీజన్. అండ్ ఈ కౌన్సిలింగ్ ఒక 10,000 అయితే ఎక్కువ కట్టించుకుంటున్నారు మనకి. త్రూ ద పేమెంట్ ట్యూషన్ ఫీలో 10,000 ఎక్కువ కట్టించుకుంటున్నారు. ఎందుకు అని అంటే మనం పక్కాగా కాలేజ్ని చూస్ చేసుకుంటున్నామా లేదా, చూస్ చేసుకున్నట్టయితే మనం ఆ 10,000 అయితే కట్టిస్తాం. సో ఆ 10,000 అనేది మనకు 45 days తర్వాత పడుతుంది. ఫీ కట్టేసిన తర్వాత 16th రోజు 17th రోజు అయితే మనం కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నాట్ ఓన్లీ థర్డ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ వాళ్ళు, సెకండ్ ఫేజ్ వాళ్ళు, థర్డ్ ఫేజ్ వాళ్ళు అందరూ ఇంకా మొత్తం సీట్ ఎవరెవరికి వచ్చిందో వాళ్ళందరూ, ఎన్ని ఫేజెస్ ఉంటే అన్ని ఫేజెస్లో సీట్ వచ్చిన వాళ్ళందరూ కాలేజ్కి వెళ్ళి అయితే సర్టిఫికేట్స్ను, జాయినింగ్ ఆర్డర్, అలాట్మెంట్ ఆర్డర్, ఫీ పేమెంట్, అన్ని సర్టిఫికేట్స్ను, ఇవి 4 ఒరిజినల్ ఫొటోస్, ఇవన్నీ తీసుకెళ్ళి అయితే కాలేజ్లో ఇవ్వాల్సి ఉంటుంది. 16th రోజు 17th రోజు అయితే ఇవ్వకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. పక్కాగా డేట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇంతే ఇక వీడియో ఇవాళకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.